అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు విజన్ జై. నేనండి మీ సందీప్ బాడా. ఈరోజు మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలనేది డిస్కస్ చేద్దాం. చాలా మంది చాలా బాగా ప్రిపేర్ అవుతుంటారు. టెక్నికల్గా మ్యాథ్స్ బాగా చేస్తారు, జిఎస్ బాగా చదువుతుంటారు, ఇంగ్లీష్ బాగా చేస్తారు. అయినప్పటికీ చాలా మంది ఎగ్జామ్స్ క్లియర్ చేయలేరు. ఎందుకంటే మీరు టెక్నికల్గా బాగా ప్రిపేర్ అయినప్పటికీ మెంటల్గా కూడా బాగా ప్రిపేర్ అవ్వడం అనేది అవసరం అండి. ఓకేనా? సో ఈ రోజు మనం అవే డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయాలంటే కొన్ని ఒక సిగ్మా రూల్స్ అని చెప్పొచ్చు, లేదా మైండ్ సెట్ అని చెప్పొచ్చు, కొన్ని ఉంటాయండి. అవి ఫాలో అయితే మాత్రం మీరు ఎలాంటి ఎగ్జామ్ అయినా కూడా క్లియర్ చేయొచ్చు అండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో మనం చాలా మంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రాగానే ఒక 10-15 డేస్ చాలా బాగా చదువుతారు. కొందరు 12 అవర్స్ చదువుతారు, 15 అవర్స్ చదువుతారు, 16 అవర్స్ చదువుతూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా అలాగా ప్రిపరేషన్ ఆపేస్తూ మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే వస్తే మళ్ళీ 10-15 డేస్ ముందు చదువుతూ ఉంటారు. సో అలా చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. మీరు డైలీ 6 అవర్స్ చదివినా, 8 అవర్స్ చదివినా డైలీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా అదే చదవండి. ఓకేనా? సో మీరు చూసుకుంటే మోటివేషన్ చూడండి, కన్సిస్టెన్సీ చూడండి. సో మీరు మోటివేషన్ అనేది టెంపరీ అండి, కన్సిస్టెన్సీ అనేది పర్మనెంట్. ఓకేనా? సో ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. సో మనం కన్సిస్టెంట్ అంటే మనందరికీ తెలుసు, మనందరికీ విరాట్ కోహ్లీ పేరు ఎంత గుర్తొస్తుంది. సో విరాట్ కోహ్లీ ఎందుకు అంత గొప్పలంటే కారణం ఏంటండి? కన్సిస్టెన్సీయే కదా. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి చూడండి, విన్నింగ్ మైండ్ సెట్. సో ఈ విన్నింగ్ మైండ్ సెట్లో మనకి ఏమేమి ఉంటాయి? సో పాజిటివ్గా ఉండడం. సో మనం ఎప్పుడు కూడా లైఫ్లో పాజిటివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బీయింగ్ పాజిటివ్ అనేది ఒక సూపర్ పవర్ అని చెప్పొచ్చు. మీరు పాజిటివ్గా ఉండేటప్పుడు చాలా వరకు పాజిటివ్గానే జరుగుతాయండి. కానీ మీరు ఒకవేళ నెగిటివ్గా ఉన్నారనుకోండి, పాజిటివ్గా జరగాల్సినవి కూడా నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చూసుకున్నట్టయితే కామ్ అండ్ కంపోజర్గా కూడా ఉండాలండి. సో మంచి మంచి రిజల్ట్స్ అచీవ్ చేయాలంటే కామ్ అండ్ కంపోజర్గా ఉన్నారంటే మీరు ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు కానీ, సో చాలామంది సిల్లీ ఎర్రర్స్ అని చేస్తూ ఉంటారు కదా. సో కామ్ అండ్ కంపోజర్గా మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? సో దాంతోపాటు మీకు మంచి డెడికేషన్, తర్వాత కమిట్మెంట్ కూడా బాగుండాలండి. ఇది ఎలా అయినా నేను క్లియర్ చేస్తాను, ఏదో టైంపాస్ కోసం అని కాకుండా మంచి కమిట్మెంట్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా క్లియర్ చేయొచ్చు. తర్వాత ఫియర్లెస్గా ఉండండి, భయపడొద్దు. ఓకే, ఫియర్లెస్గా ఉండండి, బట్ అలా అని చెప్పి కేర్లెస్గా ఉండకూడదు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి చూడండి, ఇది అన్నిటికంటే చాలా మంది ఇప్పుడు మోడర్న్ డేస్లో చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకేనా? కుదిరితే సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఏదో టెలిగ్రామ్ కానీ, ఏదో మెసేజెస్ కోసం ఏదో ఒకటి ఉంచుకొని, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. కుదిరినంత వరకు మీరు ప్రిపరేషన్లో ఉండేటప్పుడు ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దీనివల్ల మీకు తెలియకుండా చాలా టైం అనేది కిల్ అవుతుంది, మీ ఫోకస్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు చాలామంది గంటలు గంటలు రీల్స్ చూస్తూ ఉంటారండి. ఓకేనా? సో ఈ హ్యాబిట్ కానీ మీరు కొంచెం దీన్ని పక్కన పెడితే మీరు 50% సక్సెస్ అయినట్టేనండి. ఎవరెవరైతే సింపుల్. ఓకేనా? సో చాలా మంది సోషల్ మీడియా ద్వారా డిస్ట్రాక్ట్ అవుతున్నారు, కొంచెం అవ్వకుండా చూసుకోండి. ఓకే, తర్వాత చూడండి, తర్వాత వచ్చేసరికి స్లీపింగ్ డిసిప్లిన్ అండ్ ఫుడ్ డిసిప్లిన్ అండి. ఇది చాలా అండర్ రేటెడ్ టిప్ అని చెప్పొచ్చు, కానీ చాలా మోస్ట్ ఎఫెక్టివ్ టిప్ అండి ఇది. సో మీరు ప్రాపర్ టైమింగ్స్ పెట్టుకొని స్లీపింగ్కి, టైంకి లేవడం, టైంకి పడుకోవడం, దాంతోపాటు ప్రాపర్ టైంకి మీరు తిన్నారనుకోండి, ఫుడ్ డిసిప్లిన్ కూడా ప్రాపర్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కూడా సెట్ అయిపోతాయండి. స్లీపింగ్ డిసిప్లిన్ నీట్గా ఉండి ఫుడ్ డిసిప్లిన్ నీట్గా ఉందనుకోండి, టైంకి తింటున్నారు, టైంకి లేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మీ రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా టైంకి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా అండర్ రేటెడ్. సో ఎవరెవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారో ప్రాపర్గా పడుకోండి, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ అయినా పడుకోండి. ఎందుకంటే మీరు చాలా బాగా చదువుతూ ఉంటారు, ఎక్కువసేపు చదువుతూ ఉంటారు కాబట్టి మైండ్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదండి. సో ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫుడ్ కూడా మంచిది తీసుకోండి, సఫిషియంట్ వాటర్ తాగుతూ ఉండండి. ఇది హెల్త్ అనేది ఇప్పుడు కూడా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా మందిని చూశాను, త్రూ అవుట్ ద ఇయర్ 2 years చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ ముందు ఏదో మంచి ఫేవర్ రావడం కానీ ఏదో జరగడం వల్ల ఎగ్జామ్ క్లియర్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడు కూడా లైఫ్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఏది కూడా, ఏం చేసినా కూడా హెల్త్కి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సో తర్వాత ఇది చాలా అండర్ రేటెడ్ అండి, బట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎఫెక్టివ్ కూడా. తర్వాత వచ్చేసరికి హ్యాండ్లింగ్ నెగిటివిటీ. సో మీ చుట్టూ కూడా చాలా నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు మీరు ఎప్పుడైనా సరే మీ సొంత ఊరు వెళ్ళేటప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంకెన్నాళ్ళరా, ఇంకెప్పుడురా జాబ్ కొడతావు, రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నిజానికి మీరు వాటికి దేనికి కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు కానీ జాబ్ క్లియర్ చేశారనుకోండి, వాళ్ళు క్షణాల్లో మారిపోతూ ఉంటారు, ఓవర్ నైట్లో
మొత్తం చేంజ్ అయిపోతుందండి. నేను కూడా ఇది పర్సనల్గా చూశాను. ఓకేనా? సో జస్ట్ మొత్తం మీరు జాబ్ కానీ కొట్టారనుకోండి, అందరూ ఇంకా మీ వాళ్ళు అయిపోతారు. ఆటోమేటిక్ మీకు చుట్టాలు పెరిగిపోతారు. ఎవ్రీథింగ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు అసలు సొసైటీ గురించి కానీ అవేమీ పట్టించుకోకుండా మీకు ఇంపార్టెంట్ ఎవరు? మీ ఫ్యామిలీ, మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్. ఈ సొసైటీ అంతటిని పక్కన పెట్టండి, ఆ నెగిటివిటీ అందరికీ దూరంగా ఉండండి. మీరు ఎవరి కోసం సాధిస్తున్నారు? మీకోసం సాధిస్తున్నారు, మీ ఫ్యామిలీ కోసం సాధిస్తున్నారు. ఓకేనా? సో ఇవేమీ పట్టించకుండా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే? తర్వాత చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి టిప్ అండి. కీప్ టార్గెట్స్, ఆల్వేస్ కీప్ టార్గెట్స్ వెరీ సింపుల్ అండ్ స్మాల్. చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. చిన్న టార్గెట్స్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వాటిని అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. సో మీరు ఒక్కొక్క టార్గెట్ అనేది అలా అచీవ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మీలో ఒక తెలియని ఉత్సాహం పెరుగుతుంది. పెద్ద టార్గెట్స్ అనేవి మనం రీచ్ అవ్వచ్చు. మీరు చూసుకున్నట్టయితే పెద్ద గోడ అయినా సరే, పెద్ద గోడ కట్టాలన్నా కూడా చిన్న ఇటుకతోనే మొదలవుతుందండి. ఓకేనా? సో చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. సపోజ్ మీరు జిఎస్ ఉంది, జిఎస్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, అలా ఎలా చదవాలి, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, ఇలా చాలా ఉంటాయి అంటారు. కానీ సింపుల్గా మెల్లమెల్లగా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. పాలిటీతో స్టార్ట్ చేయండి, ఒక చాప్టర్ చదవండి, నెక్స్ట్ చాప్టర్ అలాగా మీకు ఒక 3-4 వీక్స్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. అలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీలోనే ఒక తెలియని పాజిటివిటీ వస్తుంది, మీలో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే? సో చిన్న టార్గెట్స్ ఉంచుకోండి, స్మాల్వి. అస్సలు ప్రెజర్ అయితే ఫీల్ అవ్వద్దు. ఓకే? సో చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రాసెస్. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎవ్రీథింగ్. సో మీరు ఎప్పుడు కూడా నేను ఎస్ఐ అయిపోవాలి, లేదా కానిస్టేబుల్ అయిపోవాలి, లేదా ఎస్ఎస్సి సీజీఎల్ క్లియర్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయిపోవాలి, కస్టమ్స్ ఆఫీసర్ అయిపోవాలి, ఇలా డిఫరెంట్ టార్గెట్స్ పెట్టుకుంటారు. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 10 రావాలి, 50 రావాలి. అసలు వాటి గురించి ఆలోచించితే మీది ఇంకా అది మీకు టైం వేస్ట్ అండి. వాటన్నిటి గురించి ఆలోచించారంటే మీకు ఎప్పుడు కూడా ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి. సపోజ్ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, లేదా ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటి, మనం ఏం చేయాలి. తర్వాత రిజల్ట్ గురించి అసలు ఆలోచించొద్దండి. ఈవెన్ మీరు రిజల్ట్ గురించి ఆలోచించినా కూడా మీలో ఒక అన్డ్యూ ప్రెషర్ అనమాట, ఒక తెలియని ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఎలా అయినా కొట్టాలి అని చెప్పి మీరు డిస్ట్రాక్ట్ అవుతుంటారు, ఫోకస్డ్గా ఉండరు. సో ఎప్పుడు కూడా అసలు రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా ప్రాసెస్ చూసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ మీద ఫోకస్ అంతా పెట్టండి. ఆ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ వీక్ ఏరియాస్ని ఎలా టార్గెట్ చేయాలి, అదే ఎప్పుడు మీ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో పెద్ద మీరు మన గ్రేటెస్ట్ క్రికెటర్ MS ధోని గారు కూడా మనకి ఇది ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు కూడా ప్రాసెస్ని నమ్మండి, ప్రాసెస్ని ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రాసెస్ అంటారు. ఓకేనా? సో ప్రాసెస్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత చూడండి, లక్ ఫేవర్స్ ది హార్డ్ వర్క్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ఎవర్ ఇంటెన్షన్స్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఎంత బాగా చదివినా కూడా నాకు లక్ అనేది ఫేవర్ చేయట్లేదు, నేను ఏం చేసినా కూడా సెలెక్ట్ అవ్వట్లేదు, అలా అనుకుంటారు. కానీ అలా ఆలోచించొద్దండి. ఖచ్చితంగా నేను చెప్తాను, ఎవరెవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో కన్సిస్టెంట్గా, వాళ్ళకి ఖచ్చితంగా లక్ అనేది ఫేవర్ చేస్తుంది. ఓకేనా? దాంతోపాటు మీ ఇంటెన్షన్స్ అనేవి చాలా ప్యూర్గా ఉంచుకోండి. సో ఏదో ఎగ్జామ్ క్లియర్ చేసేయాలి, షార్ట్ కట్స్ వెతుక్కోవడాలు, కష్టపడకుండా కొట్టేయాలి, అలా ఎప్పుడు పెట్టుకోవద్దండి. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో లక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మనకి చాలా విషయాలు కూడా లక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. మీరు హార్డ్ వర్క్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది. ఓకే? తర్వాత చూసుకున్నట్టయితే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అట్ రీడింగ్ హాల్స్. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చాలా మంది చేస్తున్నారండి. ఆ రీడింగ్ హాల్స్లో మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం, అలాగే అన్వాంటెడ్ కన్వర్జేషన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అలాంటివన్నిటికి కూడా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మీరు రీడింగ్ హాల్లో వెళ్ళారంటే చాలా ఫోకస్డ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ టార్గెట్ అంతా కూడా మీరు ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, మొత్తం 100% ఫోకస్డ్గా ఉండడానికి ట్రై చేయండి రీడింగ్ హాల్స్లో ఉండేటప్పుడు మాత్రం. ఓకేనా? తర్వాత చాలామంది రీడింగ్ హాల్స్లో రకరకాల అంటే కొన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి, ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్లో కానీ, దాని గురించి మాట్లాడేసుకోవడం, సో హైప్ క్రియేట్ చేయడం, సో నెగిటివ్గా ఫీల్ అవ్వడం, అయ్యో మనం క్లియర్ చేయలేమేమో, ఇలాంటి చేంజెస్ వచ్చాయి. మీరు తీసుకున్నట్టయితే సెక్షనల్ టైమింగ్ వచ్చింది ఎస్ఎస్సి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో వస్తుంది, సీజీఎల్లో కూడా వచ్చింది. సో చాలామంది సెక్షనల్ టైమింగ్ వచ్చేసరికి నేను ఇంకా ఎగ్జామ్ క్లియర్ చేయలేనేమో అలా భయపడుతూ ఉంటారు, దానికి హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు, చాలా నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏమీ ఆలోచించొద్దండి. మీరు ప్రాపర్గా కష్టపడారంటే ఖచ్చితంగా క్లియర్ చేయగలరు. మీకు 15 మినిట్స్ ఇచ్చారంటే అందరికీ 15 మినిట్సేనండి. ఓకేనా? సో మీరు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఏ ఎగ్జామ్కైనా కూడా మీకు కష్టమైతే అది అందరికీ కష్టం అవుతుంది. ఓకేనా? సో చాలామంది అలాంటప్పుడు నెగిటివ్గా ఫీల్ అయ్యి వచ్చిన క్వశ్చన్స్ కూడా సరిగ్గా అటెంప్ట్ చేయరు. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నెగిటివ్ టైమ్స్లో పాజిటివ్గా ఉంటారో, నెగిటివ్ టైమ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరో,
ఓకేనా? సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఓకే, సో ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి నెగిటివ్ టైమ్స్లో. దాంతోపాటు డిస్ట్రాక్షన్స్ అనేవి అవాయిడ్ చేయండి రీడింగ్ హాల్స్లో. ఓకేనా? సో తర్వాత వచ్చేసరికి ఇది ఒక మంచి టిప్ అని చెప్పొచ్చండి. మీకు స్ట్రాంగ్ టైంలో అంటే మీరు చాలా ఫోకస్డ్గా ఉండే టైంలో మీకు ఏవైతే హార్డ్గా ఫీల్ అవుతారో సబ్జెక్ట్స్ అవి చదవండి. సో మీరు ఎప్పుడైతే మీకు కొంచెం ఫోకస్ తగ్గుతుందో, లేదు సపోజ్ మీరు స్టడీ హాల్కి మార్నింగ్ వెళ్ళారనుకోండి, అప్పుడు చాలా ఫోకస్డ్గా ఉంటారో, అలా ఈవినింగ్ అయ్యేసరికి అలా డ్రైన్ అవుతారు. అవునా? సో మార్నింగ్ మీకు ఏవైతే హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి చదవండి. ఓకేనా? మీకు కంఫర్టబుల్ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తూ ఉంటాయి చూడండి, అలాంటివి మీరు ఎప్పుడైతే తక్కువ ఫోకస్డ్గా ఉంటారో అలాంటప్పుడు చదువుకోండి. నేను ఎస్ఎస్సి ప్రిపరేషన్లో అయితే, సో నాకు మ్యాథ్స్ రీజనింగ్ అంటే చాలా ఈజీగా అనిపించేది, ఇంట్రెస్టింగ్ అనిపించేది కావున నాకు చిరాగ్గా ఉండేటప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ చేసేవాడిని, మాక్ టెస్టులు రాసేవాడిని. నాకు కొంచెం బాగా ఫోకస్డ్గా ఉండేటప్పుడు, చాలా అలా ఫీల్ అయ్యేటప్పుడు జీఎస్ చదవడం, ఇంగ్లీష్ వొకాబులరీ చదవడం, రూల్స్ చదవడం, అలా మొత్తం ఇంగ్లీష్కి జీఎస్కి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసేవాడిని. ఓకేనా? సో ఈ రూల్ కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా మనకి ఇది వర్కౌట్ అవుతుందండి. సో ఈరోజు మనం కొన్ని అంటే అసలు మెంటల్గా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఒక 10 రూల్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కాదండి, మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ 10 రూల్స్ అనేవి మనకి జీవితంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. ఓకేనా? సో వీటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే నేనైతే సక్సెస్ గ్యారంటీ ఇస్తానండి. ఓకేనా? సో యాజ్ ఎ పర్సన్ కూడా మీరు బెటర్ పర్సన్ అవుతారు. ఓకే, సో దీంతో పాటు ఇంకా ఎవరైనా సరే అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఎస్ఎస్సి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే మన విజన్ యాప్లో మనకి నీట్గా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మోడల్ వైజ్గా నీట్గా అన్ని ఫార్ములాస్, సో ఒక క్వాలిటీ కంటెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. క్లాసెస్ కూడా మీకు చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా అర్థమయ్యే విధంగా టీచ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విజన్ యాప్ అనేది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. డెమో క్లాసెస్ ఉంటాయి, డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. నచ్చినట్లయితే మాత్రమే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ మనకు ఉంటాయండి. అలాగే మిషన్ గవర్నమెంట్ జాబ్ అని ఒక స్పెషల్ బ్యాచ్ కూడా ఉంది. సో నచ్చినట్టయితే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్.